ఇక్కడ ముఖ్యంగా మైనారిటీస్ ఎక్కువ ఉన్న ప్రాంతం ఇది. అయితే ఇక్కడున్న ప్రజలందరికీ నేను ఒకటే తెలియజేయాలని అనుకుంటున్నాను. ఎన్నో రకాలైన అబద్ధాల ప్రచారం జరుగుతా ఉంది వైకాపా ప్రభుత్వం నుంచి. అంటే మైనారిటీల్ని భయపట్టే భయాందోళనలకి గురి చేసే వారి యొక్క మాటలని నేను ఈరోజు ఖండిస్తూ ప్రతి ఒక్క మైనారిటీకి హామీ ఇస్తూ నా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. రిజర్వేషన్లు తీసేస్తామని, లేదంటే బీజేపీ వారితో కూటమి వల్ల వారికి ఏదో నష్టం జరుగుతుంది అని పిచ్చి పిచ్చి ప్రచారాలు వైకాపా ప్రభుత్వం చేస్తూ వచ్చింది. ఈ రోజు అవి కాదు, అలాంటివన్నీ అబద్ధాలు అని ప్రతి ఒక్కరికి అర్థమవుతున్న క్రమంలో వారికి ఇప్పుడు దాకా తీసివేసిన సంక్షేమ పథకాలని కూడా మేము మళ్ళీ పునరుద్ధరిస్తాము అని చెప్పి వారికి హామీ ఇస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మీడియా పూర్వకంగా ఒక విషయం నేను తెలియజేయాలనుకున్నాను. నిన్న మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు 0 డివిజన్లో అక్కడ సమస్యని మేము ప్రస్తావిస్తే అవగాహన లేని ప్రస్తావన అని చెప్పడం జరిగింది. గల్లామాదేవి గారు సమస్యల మీద అవగాహన లేకుండా చెప్తున్నారు అని చెప్పి మా మీద రివర్స్ లో నింద వేయడం జరిగింది. అయితే అవగాహన లేని సమస్యలు ఎలా మేము చేయగలుగుతాం? ప్రత్యక్షంగా వీడియో పూర్వకంగా మేము వారికి అక్కడ ఏం జరిగిందో చూపించాము. విస్తరణ అని పేరు చెప్పి రోడ్లన్నీ పగలగొట్టి 4 సంవత్సరాలుగా రోడ్డు వేయకుండా వదిలేయడం అది అబద్ధపు ప్రచారణ, అవగాహన లేని ప్రచారణ. లేకపోతే యూబీడీ కింద ఎన్నో నిధులు కేటాయించబడి కూడా అక్కడ ఆ ప్రాంతంలో డ్రైనేజ్ సిస్టమ్ అనేది బాగులేకుండా ఎక్కడికక్కడ డ్రైనేజ్ అంతా ఇళ్లలోకి చేరుతున్న పరిస్థితుల్లో మేము దాన్ని ప్రశ్నిస్తే అది అవగాహన లేని ప్రశ్న అవుతుందా అని ఈ రోజు ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. అవగాహన లేకుండా 5 ఏళ్లు పాలించిన మీ ప్రభుత్వం ముందు అర్థం చేసుకోవాలి ప్రజలకు ఏం కావాలో. అది అర్థం చేసుకోకుండా అడిగిన ప్రతి ఒక్కరిని ఇలా అరాచకత్వంతోనో అబద్ధాలతోనో నిరూపణ చేయాలి అనే మీ ప్రయత్నం అనేది ఒక పిచ్చి ప్రయత్నంగా నేను ఈ రోజు చెప్తూ ఉన్నాను. ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు ఏమీ చేయకండి. ఎందుకంటే ఇంత అధ్వాన స్థితిలో బ్రతుకుతుంది ప్రజలు. వారికి నేనొచ్చి కొత్తగా వారి సమస్యని చెప్పే పరిస్థితి లేదు. ఇక్కడ వారే ముందుగా వచ్చి మేము ఈ బాధ పడుతున్నాము అని చెప్తేనే నేను మాట్లాడిన సందర్భం అది. అంటే మీరు అర్థం చేసుకోండి, ప్రజలు ఆల్రెడీ ఎంతో చైతన్యవంతులై అవగాహనతో వారు ఉన్నారు. వారి అవగాహన ముందు మీ అబద్ధాలు ఎట్టి పరిస్థితిలో చెల్లవు. మీ ప్రభుత్వం వచ్చే పరిస్థితే లేదు. కూటమి గెలుస్తుంది. ఇప్పుడు ఈ రోజు మీరు మొదలుపెట్టి వదిలేసిన సమస్యలు కానివ్వండి, ప్రజల్ని ఎన్నో రకాలుగా హింసించి ఇబ్బంది పెట్టిన క్రమం కానివ్వండి, అన్నిటికీ ఒక లెక్క ఉంటుంది, వాటికి పరిష్కారం ఉంటుంది, మీకు సరైన జవాబు కూడా వస్తుంది అని చెప్పి ఈ మీడియా పూర్వకంగా ప్రతి ఒక్కరిని హెచ్చరించడం జరుగుతుంది. ఈ డివిజన్లో చాలా అద్భుతంగా అశేష స్పందన లభించింది. ముందు డివిజన్స్ లో లాగానే ఇక్కడ కూడా బ్రహ్మరథం పట్టడం జరిగింది. కాబట్టి ఘన విజయం మాదే అని చెప్పుకోవడానికి మాకు ఇంతకంటే ధీమా, ఇంతకంటే నిరూపణ మరొకటి లేదు అని చెప్తూ నా ప్రచారాన్ని ముందుకు సాగిస్తున్నాను.